టాపిక్ వచ్చేసి సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మెథడ్ నెంబర్ 4 f of d into y is equal to e power ax into v అంటే f of d ఫంక్షన్ ఉండాలి, e పవర్ వాల్యూ ఉండాలి, ఇంటూ లో ఇంకొకటి కామన్ ఉండాలి. అప్పుడు ఇది ఫోర్త్ మెథడ్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు f of d into y equal to e power ax అని చెప్పాను. సెకండ్ మెథడ్ వచ్చేసి sin bx or cos bx అని ఉంటుంది. థర్డ్ మెథడ్ f of d into y equal to x power k ఉంటుంది. సో ఫోర్త్ మెథడ్ వచ్చేసి f of d into y equal to e power ax into v అంటే e power ax అంటే ఇక్కడ ఫస్ట్ మెథడ్, ఇక్కడ v వచ్చేసి సెకండ్ మెథడ్ టర్మ్ అయినా ఉండొచ్చు లేదా థర్డ్ మెథడ్ టర్మ్ అయినా ఉండొచ్చు. అంటే మిక్స్డ్ ఆఫ్ 1 2 కానీ 1 3 కానీ ఉంటుంది అనమాట. అది ఫోర్త్ మెథడ్ అంటారు. సో వీటి కంప్లీట్ జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకి yc ప్లస్ yp కనుక్కుంటాం. సో ఫస్ట్ yc కనుక్కుందాం. f of d is equal to d square minus 5d plus 6. Auxiliary equation f of m is equal to 0. So m square minus 5m plus 6 equal to 0. Factors 5m ni 2m minus 3m అని రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో నుంచి ఒక m ను కామన్ తీస్తే m minus 2 minus 3 ని కామన్ తీస్తే m minus 2. సో ఇక్కడ నుంచి m minus 2 m minus 2 ఉంది కాబట్టి m minus 2 ని కామన్ తీద్దాం. ఇక్కడ m మిగులుతుంది, ఇక్కడ minus 3 మిగులుతుంది. సో రెండింటిని 0 కి ఈక్వల్ చేయండి. m minus 2 ఈక్వల్ టు 0, m ఈక్వల్ టు 2. నెక్స్ట్ టర్మ్ m minus 3 ఈక్వల్ టు 0, m is equal to 3. The roots are different. So roots different వస్తే yc జనరల్ సొల్యూషన్ c1 e to the power ax. ఏ దగ్గర మనకు వచ్చిన నంబర్ 2x ప్లస్ c2 e to the power bx. b అంటే మనకి 3 వచ్చింది, సో 3x. అలా yc వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం yp కనుక్కుందాం. సో yp is equal to 1 by f of d into q of x. That equal to 1 by f of d, d square minus 5d plus 6 into q of x అంటే is equal to యూతలు ఇచ్చింది q of x e power x into sin x. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ e power x ని అవుట్ సైడ్ పంపించాలి. అలా పంపించాలి అంటే d ని d ప్లస్ ఏగా కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు d ప్లస్ ఇక్కడ a అంటే ఈ x కు ఉన్నటువంటి కోఎఫిషియెంట్. ఏం లేదు అంటే డిఫాల్ట్ అక్కడ మనకి 1 ఉంటుంది. ఎప్పుడైతే d ప్లస్ 1 రాస్తామో అప్పుడు e పవర్ x అక్కడ నుంచి అవుట్ సైడ్ కి వచ్చేస్తుంది. సో e పవర్ x ఎప్పుడైతే ముందు రాస్తారో అప్పుడు d ఉన్న దగ్గరల్లా d ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లస్ 1 హోల్ స్క్వేర్ 5 ఇంటూ d ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ ఇది ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ sin x మాత్రమే మిగిలిపోతుంది. సో ఈ పవర్ x ఇంటూ 1 బై దీన్ని సింప్లిఫై చేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 5d మైనస్ 5 ప్లస్ 6 ఇంటూ sin x. సో ఈ పవర్ x ఇంటూ 1 బై d స్క్వేర్ 5d ప్లస్ 2d మైనస్ 3d 6 plus 1 7, 7 minus 5 2 into sin x. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ sin x మిగిలిపోయింది. sin x అంటే ఇక్కడ చూడండి e పవర్ ax sin or cos అన్నదంటే సెకండ్ మెథడ్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సెకండ్ మెథడ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఒకవేళ క్వశ్చన్ లో ఇక్కడ x పవర్ k అన్నాను కదా, x పవర్ 2 అలా ఇచ్చారనుకోండి, ఇక్కడ x పవర్ 2 మిగిలిపోతుంది. అంటే x పవర్ k వాల్యూ వచ్చేసి మనకి థర్డ్ మెథడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి థర్డ్ మెథడ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఇది సెకండ్ మెథడ్ లో ఉంది కాబట్టి సెకండ్ మెథడ్ ప్రొసీజర్ పుట్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ అక్కడ b అంటే x కు ఉన్నటువంటి కోఎఫిషియెంట్ 1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ సో d స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 1 మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ sin x. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ x 1 బై మైనస్ 1 ప్లస్ 2 వచ్చేసి 1 మైనస్
3d into sin x. This is the step 1. So second method లో step 2 వచ్చేసి దాన్ని rationalize చేయడం. So e power x 1 by 1 minus 3d into ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 plus 3d by 1 plus 3d into sin x. ఆపోజిట్ సైన్ తోటి మల్టిప్లైని డివైడ్ చేయడాన్ని న్యూ రేషనలైజ్ చేయడం అంటారు. సో e పవర్ x into 1 plus 3d by a minus b into a plus b, a square minus b square into sin x. So e power x into multiply చేయండి 1 into sin x plus 3 into d is nothing but differentiation of this function. Sin కి differentiation చేస్తే cos x by 1 minus 9 into d square వాల్యూ ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు minus 1. So e power x into sin x plus 3 cos x divided by 9 plus 1 10. This is yp value. General solution y equal to yc plus yp. So yc c1 e power 2x, c2 e power 3x, yp e power x into sin x plus 3 cos x. ఈ 10 అని బయట రాసేసాను. This is the general solution. So one more problem. d square plus 2d plus 1 into y is equal to e power 2x into x square. ఇంతకుముందు ఈ x square ప్లేస్ లో sin or cos ఉంటే ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు x పవర్ k ఉంది. సో ఫస్ట్ మనం yc వర్క్ యాజ్ టీస్ చేసుకోవాలి. d square plus 2d plus 1 రూట్స్ కనుక్కోవాలంటే f of m ఈక్వల్ టు 0. d ఉన్న దగ్గరల్లా m రాసేయండి. 2m plus 1. సో m square plus 2m అంటే m plus m plus 1 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి ఒక mను కామన్ తీస్తే m plus 1. ఈ రెండిట్లో 1ను కామన్ తీస్తే m plus 1. సో m plus 1 into m plus 1 is equal to 0. Then m equal to minus 1. ఇక్కడ కూడా m equal to minus 1. Roots are same. So yc equal to c1 plus c2x into e to the power ax. a అంటే మనకు వచ్చిన నెంబర్ into x. Next yp is equal to 1 by f of d into q of x. 1 by f of d square plus 2d plus 1 into q of x అంటే is equal to ఇదిలో ఉన్నటువంటి టర్మ్. సో ఎప్పుడైతే ఈ పవర్ 2x అవుట్ సైడ్ వస్తుందో dని d ప్లస్ ఏగా మార్చుకోవాలన్నాను. సో d ఈక్వల్ టు d ప్లస్ ఇక్కడ a అంటే x ఉన్నటువంటి కోఎఫిషియంట్. సో ఎప్పుడైతే ఈ పవర్ 2x ముందుకు వస్తుందో d ఉన్న దగ్గరల్లా d ప్లస్ 2 రాయండి. ప్లస్ 2 ఇంటూ d ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ x. సో ఈ పవర్ 2x ఇంటూ 1 by a plus b whole square. a square plus b square plus 2ab 2d plus 2 2s are 4 plus 1 into x square. e power 2x 1 by d square 4d plus 2d 6d plus 4 plus 4 8 8 plus 1 9 into x square. సో x పవర్ k ఉంది కాబట్టి సో థర్డ్ మెథడ్ లో కన్వర్ట్ అయింది. థర్డ్ మెథడ్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఈ f ఆఫ్ d ని 1 ప్లస్ x హోల్ ఇన్వర్స్ కానీ 1 మైనస్ x హోల్ ఇన్వర్స్ లో కానీ మార్చాలి. సో 1 రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కామన్ తీసుకుంటే అక్కడ మనకి 1 వచ్చేస్తుంది. మిగిలిన టర్మ్ d స్క్వేర్ ప్లస్ 6d డివైడెడ్ బై 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో అక్కడ ఈ పవర్ 2x బై 9 అలాగే ఉంచండి. ఈ పవర్ 2x బై 9. సో ఇది డినామినేటర్లో ఉంది. ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేద్దాం. 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 6d బై 9 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్.
ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఎక్స్గా ఎజ్యూమ్ చేసుకుంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్లోకి మారిపోతుంది. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 60/9 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డి స్క్వేర్ వరకు మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఈ పవర్ 2x/9 ఇంటూ దీన్ని స్ప్లిట్ చేసి రాస్తే b స్క్వేర్ బై 9 మైనస్ 60/9. దిస్ ఈజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab బై 9 స్క్వేర్ ఈజ్ 81 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉంది కాబట్టి పవర్ కూడా 2 వరకే ఉండాలి. హయ్యర్ పవర్స్ ఆర్ నెగ్లెక్టెడ్. సో ఈ పవర్ 2x/9 1 మైనస్ d స్క్వేర్ బై 9 6d/9 36 t స్క్వేర్ బై 81 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఈ పవర్ 2x/9 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ చేస్తే 2x, సెకండ్ డెరివేటివ్ చేస్తే 2 ఇంటూ 1 2. సో 2/9 6/9 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ 2x. సో 36/81 ఇంటూ డి స్క్వేర్ ఇస్ 2. సో ఈ పవర్ 2x/9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2/9 12x/9. సో 9 4 9 9 4 2s 8/9. సో ఈ పవర్ 2x/9 ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 9. సో 9x స్క్వేర్ మైనస్ 2 మైనస్ 12x ప్లస్ 8. సో ఈ పవర్ 2x/9 9s 81 ఇంటూ 9x స్క్వేర్ మైనస్ 12x 8 minus 2 6. So this is yp. General solution y equal to yc plus yp. Yc is c1 plus c2x into e power minus 1x plus yp is e power 2x by 81 into 9x square 12x plus 6. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.